దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మరి ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 1 పార్ట్ 1 కాడి నుంచి మనం మొదలు పెట్టుకుంటున్నాము. మరి జాగ్రత్తగా మీరు విని సబ్స్క్రిప్షన్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మీరు చేసిన దానికి ప్రతిఫలం మేమైతే ఇవ్వలేము కానీ ప్రభు తప్పనిసరిగా మీకు ఇస్తారు. తప్పనిసరిగా మీరు చేసి అందరికీ తెలియపరచండి. ప్రార్థన. ఓ ప్రభా, నీ మహాకృపను బట్టి ఈ దినమున మమ్మును సమావేశపరిచినందుకు వందనములు. నువ్వు మమ్మును ప్రేమించి పరలోక మర్మములు బయలుపరచుటకు ప్రకటన వ్రాయించినావు. వందనములు. వ్రాయించిన నీ మాటలు వివరించుకునుచుండగా మీరు వచ్చి మీతో పాటు ప్రకటన గ్రంథమును వ్రాసిన వారిని కూడా తీసుకుని వచ్చి నీ దూతలకు కావలి ఉంచి సాతాను బంధించి నీ గ్రంథం యొక్క అర్థము బయలుపరచమని ప్రభు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ అధ్యాయములో శ్రమలు ఆరంభమవుతున్నవి, ముద్రలు అన్నమాట. ఈ అధ్యాయంలో శ్రమలు యోహాన్ గారు చూస్తున్నారు. శ్రమలు ఆరంభమవుతున్నవి. ఈ శ్రమములు 7 ముద్రలు శ్రమలు. 7 ముద్రలో శ్రమల గాడికి మనం వచ్చాము. భయంకరమైన శ్రమలు. 7 బూరలు శ్రమలు. 7 బూరల శ్రమలు. 7 పాత్రల శ్రమలు ఉన్నవి. మళ్ళీ ఇందులో 7 పాత్రలు శ్రమలు ఉన్నవి. ముద్రలో 7వ ముద్ర ఇప్పగానే 7 బూరలు వచ్చును. 7వ ముద్ర ఇప్పగానే ఆ మూతపడ్డ పుస్తకము, సీలేసిన పుస్తకము ఇప్పగానే ఇక్కడ ఏమొచ్చింది? ముద్రలు 7వ ముద్ర ఇప్పగానే 7 బూరలు వచ్చినవి. అందులోంచి బూరలు. బూరల్లోనే 7వ బూర ఊదగానే 7 పాత్రలు వచ్చును. 7 బూరలు ఊదగానే 7 పాత్రలు వచ్చును. ముద్రల శ్రమల కంటే బూరల శ్రమల కఠినముగా నుండును. ఇది ఎప్పుడిది? భూలోకం మీద 7 సంవత్సరములు దేవుని బూర ఊదగానే పరలోకానికి, కొత్త యెరూషలేముకి వెళ్లకుండా మిగిలిపోయిన వాళ్ళ శ్రమలివి. బూరల శ్రమల కంటే పాత్రల శ్రమలు మరి కఠినముగా నుండును. భూలోకం మీద మిగిలిపోయిన వాళ్ళు పరిస్థితి ఇది. అనగా విడిచిపెట్టబడిన వాళ్ళు, మారు మనసు పొందిన వారికి ప్రభువుని రక్షించుచుండగా మిగిలిపోయిన వాళ్ళు కూడా భూమి మీద ఉన్నప్పుడు కూడా మారు మనసు పొందిన వాళ్ళు, మారు మనసు పొందలేని వాళ్ళు ఎంత ఘోషించినా కూడా భూమి మీదే ఉండిపోతారు. ఈ మారు మనసు పొందిన వాళ్ళు, వీళ్ళు కూడా సక్రంగా దేవుని యందు విశ్వాసం ఉంచకుండా ఉన్నవాళ్ళు, మిగిలిపోయిన వాళ్ళు, ఎడవబడిన వారి మనసు మరి కఠినంగా మారును. వాళ్ళు బాధపడతా ఉంటారు. అయ్యో, నా భార్య వెళ్ళిపోయింది, నా బిడ్డలు వెళ్ళిపోయింది, ఇలాగ నా భర్త వెళ్ళిపోయాడు, నా బిడ్డలు వెళ్ళిపోయారు, సంఘం వెళ్ళిపోయింది, వీళ్ళందరూ వెళ్ళిపోయారు, నా పరిస్థితి ఏమిటి? 777 ముద్ర వేసుకొని ఈ లోకంలో, ఈ సాతాను క్రియల్లో నేను ఈ లోకంలో బాధపడాల్సిందేనా అని ఎంతో శ్రమ. భూలోకం నందు సిద్ధపడినట్టి పెళ్లి కుమార్తె సంఘమును, పెళ్లి కుమార్తె సిద్ధపడాలంటే భూలోకం మీదే సిద్ధపడాలి. పెళ్లి కుమార్తె వరుసగా రావాలి అని అంటే నువ్వు వరములు పొందుకోవాలి. పెళ్లి కుమార్తె వరుసగా రావాలంటే దీనికి ముందు ఎపిసోడ్లోనే చాలా రకాలుగా చెప్పి ఉన్నారు. ప్రకటన గ్రంథంలో మేమే చెప్పి ఉన్నాము. అది జాగ్రత్తగా చూడాలి. ఈ పెళ్లి కుమార్తెగా సిద్ధపడాలంటే ఈ లోకంలోని మనము సిద్ధపడితే పరలోకంలోని అంతస్తులు, పై అంతస్తులు, 7వ అంతస్తులోని ప్రభు పక్కనే మనం ఉంటాము. పెళ్లి కుమారుడు యేసు ప్రభు పరలోకమునకు తీసుకుని వెళ్ళి, మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్ళి అక్కడ 7 ఏళ్ళు మహావిందులో ఉంచును. 7 ఏళ్ళ మహావిందంట. ఎక్కడ? పరలోకములో 7 ఏళ్ళు మహావిందు. ఇప్పుడు ఈ 7 ఏళ్ళ మహావిందు అనగా రోజు భోజనాల కాదు. ఏమిటంటే ఇది అద్భుతమైన మంచి వాక్యము,
ఈ రోజున ప్రకటన గ్రంథాన్ని మేము చెప్తుంటే మరి కొద్దిమందే చూస్తున్నారు. ఇది విందుతో సమానం. దీన్ని పరిశీలనగా మీరు చేసి దేవుడు చెప్పినట్టు మీరు చేయగలిగితే ఇదే విందు. అయితే ప్రభు ఇచ్చే విందు ఎలా ఉంటుందంటే 66 పుస్తకాలులో విందు కాదు. 66 పుస్తకాలు కూడా బైబిల్ తీసి పక్కన పెట్టి కొత్త బోధ, కొత్త వచనములు, కొత్తవి మనకు చెప్పి మన ఆనందాన్ని అద్భుతంగా ఉంచి అబ్బా ఇలాంటి వాక్యమా అని మన ఆత్మరూపంగా ఉంటాము గనక ఆ ఆత్మకు సంబంధించిన మంచి విందు 7 సంవత్సరాలు మనకి దొరుకుతుంది. మహాశక్తియు ఔశ్వర్యమును మనకు శక్తి, అలాగే ఔశ్వర్యమును జ్ఞానమును, మంచి జ్ఞానము, బలమును గల వధింపబడిన గొర్రెపిల్ల పెళ్లి కుమారుడిగా ఉండును. వధించబడ్డ పెళ్లి కుమారుడిగా పరలోకంలోని అతను ఒక్కడే పెళ్లి కుమారుడు. మనమందరం కూడా వధూ సంఘంగా అక్కడ ఉంటాము 7 సంవత్సరములు కూడా. భూలోకంలో శ్రమలు, బాధలు, కష్టాలు 777 ముద్ర వేసుకున్న వాళ్ళకే రేషన్, బియ్యం, పప్పు, ఉప్పు ఇవన్నీ అవి వేసుకోకపోతే ఇవ్వరు. అక్కడి నుంచి శ్రమలు, ముద్రలు ఇవన్నీ కూడా 7 సంవత్సరాలు భూమి మీద ఉన్న వాళ్ళయి. పరలోకమందు సింహాసనుడై తండ్రి తన యొద్ద 7 ముద్రలు వేయబడిన గ్రంథమును చేత పట్టుకుని ఉండగా, ఆ రోజున యోహాను గారు పైకి వెళ్ళిన తర్వాత ఆ గ్రంథాన్ని ఇప్పగలిగిన వాడెవడు అన్నప్పుడు యోహాను గారు నేనే కదా ఈ లోకానికి వచ్చింది, పరలోకానికి పద్మాసములో దీపు నుండి నేను ఇప్పకపోతే నేను చూసిన దర్శనాలన్నీ మిస్ అయిపోతాయేమో, నేను రాసిన ప్రకటన గ్రంథం అంతా మిస్ అయిపోతాయని ఏడుస్తుంటే 24 మంది పెద్దల్లో ఒక పెద్ద వచ్చి, అయ్యా నువ్వు కాదు, నువ్వెందుకు ఏడుస్తున్నావు, ఇది కొదమ సింహం, యోధా గోత్రపు సింహం, అతని దీనికి సమర్థుడు అని చెప్పినప్పుడు అతని కన్నీరు ఆపాడు. అతను ఇప్పగలడు గ్రంథం అని చెప్పుకున్న ఆ గ్రంథం కోసమే ఫస్ట్ నుంచి చివరి దాకా వస్తుంది. అదే ప్రకటన గ్రంథము. ఇది అంత కఠినమైన గ్రంథము, ఎవరు బోధించలేని గ్రంథము. ఎవరని నేను అనను, కొంతమంది బోధిస్తారు. అయితే బోధించిన గ్రంథాన్ని మీరు జాగ్రత్తగా పరిశుద్ధాత్మతో నింపి ఆత్మతో మీరు గ్రహించగలిగితేనే ఇది మీకు విందుగా కనబడుతుంది. మీరు అది కాకుండా మామూలుగా చూస్తే ఇది పనికిరాని దానిలాగా కనబడుతుంది. అందుకని విందుగా చూడాలంటే మీరు జాగ్రత్తగా పరిశుద్ధాత్మ పొంది మీరు చూడగలిగితేనే దీని అర్థం బయటకు వస్తుంది. ఇది మామూలుగా వదిలేస్తే రేపు పొద్దున్నకి చాలా నష్టపోవాల్సిన అవసరం చాలా ఉంది. ఆ ముద్రలు ఇప్పుటకు యోగుడు ఎవడని బలిష్ఠుడైన ఒక దేవదూత చెప్పాను. ఆ దేవదూతలో ఒక దేవదూత, బలము కలిగిన దేవదూత, ఈ ముద్రలు ఇప్పడానికి ఎవడు అర్హత పొంది ఉన్నారు, ఎవరు అని చెప్పారు. ఆ 24 పెద్దల్లో ఒకరు, అనగా పెళ్లి కుమార్తె సంగమునకే దాన్ని ఇప్పగలిగిన శక్తి కలిగిన వారెవరో తెలియను. 24 పెద్దల్లో ఒకరు అనగా పెళ్లి కుమార్తె. 24 మంది పెద్దలు కూడా పెళ్లి కుమార్తెలే. పరలోకానికి అంతస్తు పైన కూర్చున్నారు. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము మనం చదివితే 4వ అధ్యాయంలో నుంచి వెళితే 24 సింహాసనములు, ముందు ఒక పెద్ద సింహాసనము, తర్వాత 4 సింహాసనాలు, తర్వాత 24 సింహాసనాలు. ముందు సింహాసనం మీద ఎవరు కూర్చుంటారో అది చెప్పాను. 4 సింహాసనం మీద ఎవరు కూర్చుంటారో అది చెప్పాను. 24 మంది పెద్దల పేర్లు కూడా వివరంగా బోధించి ఉన్నాను. ప్రకటన గ్రంథం నేను వెనకాల బోధించిన ఎపిసోడ్లు మీరు చూస్తేనే తెలుసుద్ది, లేకుంటే తెలియదు. సంగమునకే దాన్ని ఇప్పగలిగిన శక్తి కలిగిన వారెవరో తెలియను గనక వధించబడిన గొర్రె పిల్లయే, సంగమునకు వధించబడ్డ గొర్రె పిల్లయే. ఆ ముద్రలను, ఆ శ్రమల ముద్రలను ఇప్పగలిగిన శక్తి కలిగింది వధించబడిన గొర్రె పిల్ల.
గొర్రె పిల్ల అంటే యేసు ప్రభు. అందుకని అతను అన్ని శ్రమలు పొంది పరలోకానికి ఉన్నారు గనక యోహాను గారు వెళ్ళిన తర్వాత ఆ ముద్ర ఇప్పగలిగిన శక్తి అతనికే ఉందని 24 మంది పెద్దలో ఒక పెద్ద చెబుతున్నారు. యోగ్యుడని చెప్పగా యోహాను వినెను, అతనే యోగ్యుడు, అతను తప్ప ఎవరు లేరు అని చెప్పగా యోహాను గారు విన్నారు. ప్రభు 7 ఏళ్ల శ్రమకాలంలో భూలోకమునకు వచ్చుచుండవలెను. 7 ఏళ్ల శ్రమకాలంలో కూడా భూలోకం మీదకి రావటం వెళ్ళటం జరుగుద్ది. ఎందుకంటే ముందు బోర ఊదగానే మరణించిన వాళ్ళు, దేవుని యందు నిద్రించిన వాళ్ళు, ఆ తర్వాత సజీవుగా ఉన్న మనము వెళ్ళిపోతాం. ఇది 100 వంతుల పంట. 60 వంతుల పంట ఎవరంటే బాప్తిసం తీసుకొని దేవుని యందు సక్రంగా ఉండలేని వాళ్ళు, బైబిల్ సిద్ధాంతాన్ని అమలుపరచలేని వాళ్ళు, వీళ్ళు మిగిలిపోయి కన్నీరు కారుస్తూ ఉంటే వాళ్ళ కోసం ఎవరు సిద్ధపడ్డారా అని పరిగెరిగినట్టు ఎరిగెళ్ళిపోవడమే 60 వంతుల పంట. కొద్దిగా 30 వంతుల పంట ఉంది. 7 సంవత్సరాలు అయిపోయినప్పుడు, యుద్ధం అయిపోయిన తర్వాత మిగిలిన జనమే 30 వంతుల పంట. రెండవ రాకడలో ఎత్తబడకుండా మిగిలిన వారు భూలోకంలో ఉన్నారు, భూలోకం మీద కూడా మిగిలిపోయి ఉన్నారు. వీరే అంతస్తు పరిపాలనలో ఉన్నారు. ఈ అంతస్తు ఏ అంతస్తు? 60 అంతుల అంతస్తులు పరిపాలనలో వీళ్ళు ఉన్నారు. వీని పాలనలో వీరు శ్రమలు అనుభవించి ఈ లోకంలోని సాతాను పెట్టే శ్రమలు, ఈ ముద్రలు, ఇవన్నీ కూడా చీకటి తర్వాత మరి ముందుకి ఇంకా వస్తాయి. మిడతలు, కోడిపిల్లంతా మిడతలు, విషము, ఇవన్నీ ఉన్నాయి. మారు మనసు పొంది రక్షించబడిన వారిని రక్షించుటకు ప్రభు పరలోకము ఇందులో నుండి భూలోకమునకు వచ్చుచుండెను. ఆ పరలోకము ఇందులోనికి తీసుకెళ్ళటానికి 60 వంతుల పంట కలిగిన మారు మనసు పొందిన వాళ్ళని తీసుకుని వెళుతూ ఉంటారు. భూలోకంలో మారు మనసు పొందిన వారికి రక్షించుటకే పెళ్ళి విందులోనున్న వధువే. భూలోకంలో ఉన్న మారు మనసు పొందిన వారిని రక్షించుటకే పెళ్లి విందులోనున్న వధువులే. వారిని కూడా రక్షించమని వరుడైన ప్రభును త్వరబెట్టుచూచుండును. వాళ్ళని కూడా రక్షించు అని యెహోవా తండ్రి ఆజ్ఞ ఇవ్వక ఆ భూలోకం మీద ఉన్న వాళ్ళని కూడా వాళ్ళ ప్రార్థన పెట్టి పైకి తీసుకువెళ్తూ ఉంటారు. ఇప్పుడు అక్కడ ప్రార్థన కూడా 7 ఏళ్ల శ్రమలో కూడా ప్రార్థన కూడా చాలా అవసరమైందని మనకి వివరంగా తెలుస్తుంది. అందుకనే ప్రతి ఎపిసోడ్లో కూడా ఇందులో రాశాము, ఎడతెగకుండా ప్రార్థన చేయండి అని. ఈ లోకంలో ఉన్నప్పుడు, శ్రమల కాలంలో కూడా ఉన్నప్పుడు కూడా ప్రార్థన మనకు చాలా అవసరం. వరుడైన యేసు ప్రభు సర్వ వ్యాపి గనక భూలోకములోను పరలోకములోను ఉండును. అతని అటు ఇటు సమర్థుడు, శక్తిమంతుడు గనక పరలోకంలోను భూలోకంలోనే ప్రభువు గారు ఉంటారు. ఈ 7 సంవత్సరంలో మహాశ్రమల కాలంలో శిక్ష ఉన్నది. దేవుని నమ్ముకోకుండా ఉన్న వాళ్ళకి 7 సంవత్సరంలో శిక్ష కంపల్సరీగా ఉన్నది. అలాగే మారు మనసు పొందిన వారికి రక్షణ కూడా ఉన్నది. మారు మనసు పొంది దేవుని మాటలు విని బైబిల్ సిద్ధాంతాన్ని అమలుపరిచి బోధకుడు చెప్పిన మాటలు విని మరిచిపోకుండా ఉన్న వాళ్ళకి రక్షణ కూడా మంచి ఫలితం ఉన్నది. ఆయా సమయములందు రక్షణ పొందిన వారిని ప్రభు తీసుకొని వెళ్ళుచుండును. రక్షణ తీసుకున్న వాళ్ళు, బాప్తిసం తీసుకున్న వాళ్ళని తీసుకుని వెళుతూ ఉంటారు. ఈ లెక్క ప్రకారంగా బాప్తిసం అనేది తప్పనిసరిగా తీసుకొని ఉండాలి, లేకుంటే తీసుకోలేని వాళ్ళు తీసుకోవాలి. అంతేగాని దేవుని కుమారులుగా ఇది గుర్తు, కానీ ఇంకొక రకంగా అంటే అది గుర్తు కాదు. ఆ సమయంలో రక్షణ పొందిన వారిని ప్రభు తీసుకుని వెళుచుండును. మారు మనసు పొందిన వారికి ఆ సమయంలో మరి ఎక్కువగా శ్రమలుండును.
మారు మనసు పొందావు, గుడికి వెళ్ళావు, బోధ విన్నావు, బైబిల్ చదివావు, అయినా నువ్వు మారు మనసు పొందిన సిద్ధాంతాన్ని అమలుపరచలేదు. నీ ఇష్ట ప్రకారంగా నువ్వు ప్రవర్తించావు గనక ఎక్కువ శ్రమలు ఖచ్చితంగా ఉంటే వేడి నీళ్ళు లాగుంటే చల్లని నీళ్ళు, నులివెచ్చన వాతావరణంగా ఉండకూడదు. అటొగడుగు ఇటొగడుగు వేస్తే శ్రమలు ఎక్కువ. శ్రమలు క్రమముగా 21 పర్యములు అధికమగుచుండెను. ఒక్క శ్రమే 1, 2 అలాగే 21 ఎక్కువ. అసలు ఒక్క శ్రమే పడలేని మనము అలా పెంచుకుని ఉంటూనే ఉంటుంది. ఎందుకని? ఆ శ్రమల్లో ప్రభుని మనం తిట్టుకుంటామని, లేకుంటే ప్రభుని ధ్యానిస్తామా, లేకుంటే తిట్టుకుంటామా? కొంతమంది అయితే నేను బాప్తిసం తీసుకున్నాను, అన్నిట్లోనే నేను ఉన్నాను కదా, నాకు ఎందుకు ఇంత శ్రమ అని తిట్టుకున్నవాళ్ళు కొంతమంది ప్రభువా ఇలాంటి చిన్ని శ్రమలు, పెద్ద శ్రమలు, చిన్ని శ్రమలు ముందు వచ్చిన తర్వాత నేను తట్టుకోగా నీ సన్నిధికి రాలేదు, నీ బైబిల్ సిద్ధాంతాన్ని నేను అమలుపరచలేదు, నీ బిడ్డలు చెప్పిన మాటలు వినలేదు కాబట్టి నాకు ఈ శ్రమ వచ్చింది, ఈ శ్రమ నాకు న్యాయమే అని అంటే ఆ రోజునే నిన్ను తీసుకెళ్ళిపోతారు. ఆ రోజుల్లో మానవుడు మారటానికి దేవుడు ఎక్కువగా శ్రమలు పంపును. ఆ శ్రమలు ఎక్కువ పంపినప్పుడు ఆ శ్రమలో ఈ మాట రావాలి. ఈ మాట వస్తే వెంటనే నిన్ను తీసుకుని పరలోకానికి వెళ్ళిపోతారు. ఎందుకనగా అగ్నిలో పడిపోవుట ప్రభువుకు ఇష్టం లేదు. ఒక్కళ్ళు కూడా నశించడం దేవునికి ఇష్టత లేదు. ప్రతి వాళ్ళు కూడా పరలోకానికి దేవుడు చేర్చాలని ఆశ దేవునికి ఎక్కువగా ఉన్నది గనుక ఇన్ని శ్రమలు ఉన్నా అందరూ మారరు గనుక ఉండిపోదురు. ఎన్ని శ్రమలు పెట్టినా మార్పు రాదు. ఈ లోకంలో చాలామంది ఉండిపోతారు, కొంతమంది పైకెళ్తారు. యూదులు ప్రభు కాలంలో అద్భుతములు చూస్తూనే గాని నమ్మము అన్నారు. యూదులందరూ కూడా ప్రభు చేసిన అద్భుతాలు మేము చూస్తే కానీ మేము నమ్మమన్నారు. యూదుల మీద మనమే బెస్ట్. ఎందుకంటే మనం ఏ అద్భుతం చూడపోయినా, ఏ అద్భుతమైన కార్యాలు మన కళ్ళ ఎదురుకు కనబడకపోయినా యేసు ప్రభు గారు మరణించారు, రక్తంలో సిద్ధించారు, ఆ రక్తం కొరక మన పాపాలు విడుదలైనవి, నిజమైన దేవుడని మనం నమ్ముతున్నాము. యూదులు అప్పుడు నమ్మలేదు, ఇప్పుడు నమ్మలేదు. శ్రమలు పడుతున్నారు. గాజాకును యూదులు ఇజ్రాయేల్ యుద్ధంలోని ఇంకా శ్రమలు అనుభవిస్తున్నారు నమ్మలేక. అయితే అద్భుతములు చూసినను వారు నమ్మలేదు. ముందేమో అద్భుతములు కావాలన్నారు, ఆ తర్వాత ప్రభు అద్భుతాలు చేసినా కూడా నమ్మలేని వాళ్ళు చాలామంది భూలోకం మీద యూదులు ఉన్నారు. 7 ఏళ్ల మహాశ్రమలో మిగిలిపోయిన ప్రజలు ప్రభును చూసి నన్ను నమ్మరు అని అన్నారు. ఆ రోజుల్లో కూడా నమ్మరు అని అన్నారు. అలాగే ఈ కాలంలోనూ ప్రజలు కూడా క్రైస్తవ మతము చేయుచున్న ఉపకారములను, అద్భుతమును చూచుచున్నాను నమ్మరు. ఎన్నెన్ని అద్భుతాలు ఆ రోజున యేసు ప్రభు 2025 సంవత్సరం క్రితం ఈ భూలోకం మీద 12 మంది చేసిన అద్భుతమైన కార్యాలు కనులార చూసి చెవులార విని కూడా నమ్మడం లేదు. కారణం, ఈ లోకంలో అధిపతి అయిన ఈ లోక అధికారి మనం నమ్మకుండా తప్పుదారి పట్టించటానికి మూల కారణం అదే. అది అధిగమించాలి, వినాలి, విని మంచి మార్గంలో మనము నడుస్తూ దేవుని నమ్మాలి. మన మందిరంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. మన మందిరంలో కాదు, ప్రపంచమంతా జరుగుతున్నాయి. కానీ అది చూసి నమ్మడం లేదు. ఉండిపోయిన వారు ఈ లోకంలో నుండి పెళ్లి కుమార్తె సంఘం ఎందుకు దేవుడు తీసుకొని వెళ్ళను, మమ్మల్ని ఎందుకు తీసుకొని వెళ్ళరు, ప్రభు వీళ్ళందరినీ ఎందుకు తీసుకెళ్లారు, మమ్మల్ని ఎందుకు తీసుకెళ్లరు అని ఇంకా ప్రభు మీద ఫైటింగ్, ప్రార్థనైనా మాటలైనా ఫైటింగ్గా ఉండకూడదు. ప్రభువా, ముందు వెళ్ళిపోయిన వాళ్ళు విశ్వాసంతో నేను స్తుతించారు గనక, ప్రార్థించారు గనక తీసుకొని వెళ్ళారు ప్రభువా, మమ్మల్ని తీసుకొని వెళ్ళపోవటానికి మేము చేసుకున్న తప్పు ప్రభువా అని నువ్వు అడిగితే ఎంత మేలు. అలా అడక్క
ఇంకా తిరగబడి మాట్లాడతారట అని దేవునే అన్యాయస్తునిగా చేసి నేరాలు మోపుదురు దేవుని మీద. ఇన్ని జరిగినా, ఇన్ని అద్భుతాలు చూసినా, అక్కడ అద్భుతాలు చూసినా, ఇన్ని చూసినా కూడా దేవుని మీద ఇంకా నేరాలు మోపుతారట. ఇలాగో వారు తమ మనసును కఠినపరుచుకొందురు. మనుషులు మనసు, వాళ్ళు ఎందుకు తీసుకెళ్ళావు, మాకేంటి శ్రమలు అని దేవుణ్ణి ఎదురుస్తూ, దేవుని దూషిస్తూ శ్రమలు ఇంకా ఎక్కువ కొని తెచ్చుకుంటారట. సాతాను నేరాలు మోపుటే దాని పని. మనం నిద్రపోతున్నాము కానీ, తింటున్నాము కానీ, కొంతవరకు ఆనందం, కొంతవరకు కష్టపడుతున్నాము, కష్టంగా ఉంటుంది కానీ సాతానికి నిద్రాహారం లేకుండా లాస్ట్ సమయం వచ్చింది కనుక ఎవరిని మృంగుదామా అని ప్రతి వాళ్ళు కూడా అతనిలో మార్చి ఆ ఆత్మల్ని అక్కడ అతనికి బలంగా ఉండటానికి ఏర్పాటు చేసుకుంటూ ఉంటాడు. అందుకని అతనిలో మార్చి అతన్ని ప్రాణం పోయిన తర్వాత ఆత్మలో అతనిలోకి వచ్చితే ఎక్కువ శక్తి నాకు కలుగుద్ది అంటారు. ఎంత ఎక్కువ శక్తి కలిగినా, ఎంతగా 10 రెట్లు కలిగినా గెలిచేదే దేవుడు. యెహోవా తండ్రి యేసు ప్రభువే. యెహోవా తండ్రి రాడు, యేసు ప్రభువే అరాపతి నది దగ్గరికి వచ్చి యుద్ధం చేసిన తర్వాత ఓడిపోయేది. అది అతనికి తెలుసు. సాతానికి తెలిసినా కూడా ఒక 5 నిమిషాలు, 1 నిమిషం సమయం కూడా అది ఉపయోగించుకుంటూ ఉంటుంది. అది దేవుడు సహించలేని పని. సాతాను చేసిన పని దేవుడు సహించలేనిది. అయితే మన ప్రార్థనలో సమృద్ధిగా ఉంటే దేవుడు మనకి చేయవలసినవన్నీ కూడా చేస్తారు. మనకు చేయకపోవటం ఏంటంటే ప్రార్థన జీవితం తక్కువ. ఇలాగ 1 సారి 2 సార్లు ప్రార్థన చేయాలంటే కొంతమంది ఎప్పుడు చూసినా ప్రార్థన ప్రార్థన అని అంటారు ఈ పాస్టర్ గారని కొంతమంది బాధపడుతున్నారు. మరి బాధపడటం కాదు, బైబుల్ అదే చెప్తుంది. 65 పుస్తకాలు, 66వ పుస్తకం ప్రకటన గ్రంథం అదే చెప్తుంది, పరమగీతము అదే చెప్తుంది, అన్నీ అయ్యే చెప్తున్నాయి. బైబుల్ చెప్పినట్టు మేము చెప్తున్నాము కానీ మాకు కావాలని మేము మీద ఎవరి మీద కూడా మేము చెప్పడం లేదు. తీర్మానము. అలాగే ప్రభునకు కోపము వచ్చినప్పుడు ఆగిపోవలను. అధిక కోపము వచ్చినప్పుడు ఆ కోపము మానవునిపై చూపించిన భూలోక వాసులందరూ నశించిపోదురు. అధిక కోపము, దేవుని కోపము క్షణకాలమే. ఆ క్షణకాల కోపం కూడా మనం తట్టుకోలేము. అయితే అధిక కోపం వస్తే భూమి ఆకాశం ఏదీ ఉండదు. ఆ రోజున వీళ్ళేం చేస్తున్నారో తండ్రి వీళ్ళని క్షమించమని మధ్యాకాశములోని తండ్రి నుంచొని బాధపడుతున్నాడు. కుమారుడు సిలువ రక్తంతో కార్చిన దెబ్బలు తింటూ ఆ సిలువ మీద వీళ్ళేం చేస్తున్నారో ప్రభా క్షమించు అనకపోతే ఆ రోజున నోవాహ కాలంలో జల ప్రళయం వచ్చి నశించిపోయినట్టు, గొమొర పట్టణంలోనే నశించిపోయినట్టు అప్పుడు కూడా నశించిపోదురు. ప్రభు వీళ్ళని క్షమించమన్నారు. అయినా దేవుని కోపం పూదంతా చెప్తే బండలు బద్దలైపోయినాయి, భూకంపం వచ్చింది. ప్రవక్తలు వచ్చి మరణించిన వాళ్ళు మనుషులతో మాట్లాడటం కూడా జరిగింది. అపవాది ఆత్మలు కలిగిన వారు 1000 ప్రశ్నలు. దేవుడు కృపగలవాడా, అయితే మమ్మను ఎందుకు తీసుకొని వెళ్ళలేదు? ఈ అపవాది ఆళ్ళలో ఉండి దేవునికి ఎదిరించి మాట్లాడే మాటలు. ఈ రోజుల్లో కూడా మనము వారం దేవునికి వెళ్తున్నాము, నాకు ఎందుకు బలహీనత వచ్చింది, ఎందుకు నాకు శ్రమలు వచ్చింది అని మాట్లాడేవాళ్ళు ఈ అపవాది అందులో ఉండి మాట్లాడించే విధానం అది. దేవుడు న్యాయస్తుడా, అయితే మేము బాధపడుతుండగా మమ్మల్ని ఎందుకు తీసుకొని వెళ్ళలేదు? పెళ్లి కుమార్తె వరుసలోని వెళ్ళిన వారు మాకన్నా భక్తులా వీళ్ళు అనుకుంటారు. మేమే భక్తులు కదా, మేము అన్నిట్లో ఉన్నాము కదా. ఇలా ఎదురు తిరిగి మాట్లాడుతూ ఉంటే అన్నింటిలో భక్తి ఏముంది నీకు? భక్తి పోయినట్టే. అందుకని అక్కడ ఏలీ ప్రార్థన చేస్తున్నప్పుడు అన్న నువ్వు కన్నీరు కార్చట్లేదేంటమ్మా అంటే, నా హృదయానికి ప్రభువుకు తెలుసు, నా హృదయం అంతా కన్నీరు నిండిపోయి ఉందయ్యా అంటే, అయితే నేనే తప్పు చెప్పానని ఏలి ఊరుకున్నట్టు మన హృదయము ఎవరు ఏ ప్రార్థన చేస్తున్నారో ఆ హృదయ వాంఛ చూసే దేవుడే యేసు ప్రభు యెహోవా తండ్రి. 4వది
సంగతులు భూమి మీద మాకు ఎందుకు చెప్పలేదు? చెప్పి ఉంటే మారు మనసు పొంది ఉందుము కదా. ఎవరింటున్నారు? మారు మనసు పొందమని చెప్పలేదు అని అంటారట మళ్ళీ పైపెచ్చు. అందుకని ఈ బోధ మనము రేపు ఈ రాళ్ళు కూడా వింటాయి. రాళ్ళు సాక్ష్యంగా ప్రభువు పెట్టుకొని ఉన్నారు. అందుకు సువార్తికులు ఇచ్చు జవాబు, అవును, కృపగలవాడే ఈ భూలోకంలో వధువు సంఘము ఆయన కృపను అంగీకరించాను. కృప ఈ భూలోకం మీద ఉన్న వధువు సంఘము. అయితే విన్నవాళ్ళు అంగీకరించారు. వాళ్ళు అంగీకరించారు కాబట్టి ఇప్పుడు పరలోకానికి వెళ్ళారు. మీరు వెళ్ళలేరు, మీరు అంగీకరించలేదు. మీరు రకరకాల మనసులు, రకరకాలుగా సమస్యలు మీలో ఉంచుకొని దేవుడే కాడు, మరణించిన వాడు మరణించాడు, 3 మేకులు కూడా తీసుకోలేని వాడు దేవుడా అని రకరకాలుగా అని ఆగిపోయిన వాళ్ళ పరిస్థితి. గనుక ప్రభు ఆ సంఘమును తీసుకొని వెళ్ళును. 2, అవును, దేవుడు న్యాయస్థుడే, జడ్జి గారు శిక్షిస్తారు. అట్టి శిక్షను న్యాయము మెచ్చుకొనును. శిక్షించిన తర్వాత న్యాయము మెచ్చుకుంటారంట. శిక్షించుచున్నాడు కనుకనే జడ్జి గారు న్యాయస్థుడు అని కొంతమంది. జడ్జి అంటే ఎవరు? ఏవో తండ్రి మాట వినలేదు కాబట్టి శిక్ష వచ్చింది. 3, భక్తులు కారు ఆయనను వారు రాకడ వార్త వినరు. భక్తులు కాని వాళ్ళు ఈ రాకడ చెప్పినా వినరు. రేపొద్దున్న పెద్ద శబ్దంతో, బూరలతో శబ్దం వస్తే ఆ శబ్దము వాళ్ళకి వినిపించదు. దేవుని బిడ్డలకే వినిపిస్తుంది. పెళ్లి కుమార్తె సిద్ధపడ్డ వాళ్ళకే వినిపిస్తుంది, అందరికీ వినిపించదు. రాకడ కొరకు సిద్ధపడిన వారు రాకడ కారములు ఎగిరి వెళ్ళినారు. ఆ సిద్ధపడ్డ వాళ్ళే ఎగిరి మేఘాల మీద వెళతారు. మీరు సిద్ధపడలేదు గనక ఆగిపోయినారు. సిద్ధపడలేని వాళ్ళు ఏమవుద్ది? ఆగిపోతారు. 4, నేను చెప్పాను మీరు వినలేదు. ఈ భూలోకం మీద ఎన్ని చెబుతున్నాము? పోని ఇక్కడ రాలేదు. భక్తులు ఎంతమంది ఉన్నారు? ప్రపంచంలో చాలామంది ఉన్నారు. కొన్ని ప్రకటన గ్రంథం తగ్గి ఉండవచ్చు, కానీ ఇప్పుడు మేము ప్రకటన గ్రంథం యూట్యూబ్లో పెడుతున్నాము. అందరూ చూడాలనే ఆశతో ప్రభువు పెట్టించారు. మన ఆంధ్రే కాదు, ప్రపంచానికి అందాలని. ప్రపంచానికి అందాలంటే భాషలు వేరు. ఆ భాషల్లోనే నేను అందిస్తాను. నీ పని నువ్వు చేయి, నా పని నేను చేస్తానని ప్రభువు వాగ్దానం చేస్తున్నారు. ఇది అన్ని భాషల్లోకి ఖచ్చితంగా వెళ్తుంది. వెళ్ళిన తర్వాత వాళ్ళు బయటోళ్ళు వచ్చి చెప్పడం కాదు, ఇది ముందే ఇంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. రాకడ వార్త ప్రకటింపబడినది కానీ భూమి మీద మిగిలిన వారు వాటిని గై కొనలేదు. రాకడ వార్త ఇదంతా రాకడ వార్తే. ప్రకటన గ్రంథం అంతా ఎవరినంతా రాకడ వార్తే. ఇన్నారు కానీ సిద్ధపాటు లేదు. మనం వెళ్ళిపోతున్నాం, సిద్ధపడడం లేదు. శిక్షను గూర్చిన వార్త భూమి మీద ప్రకటన గ్రంథంలో వ్రాయించినారు. భూమి మీద ప్రకటన గ్రంథంలో శిక్ష, మనం శిక్ష పడేది పరలోకంలో. ఇది ప్రకటన గ్రంథంలో వివరంగా రాయించి ఉన్నారు. ఎవరు రాయించారు? ప్రభువే. బోధకులైన వారి చేత బోధింప చేసినాను. బోధకుల చేత వారి చేత బోధింప చేసినాను అంటే ఇప్పుడు బోధ ఇదే యూట్యూబ్లో పెట్టినాను, ఆయనను వినలేదు. మీరు వినట్లేదు, ఇదేదో అనుకుంటున్నారు, కానీ వినడం లేదు. ఇప్పుడు వింటున్నారా? అప్పుడు వినడానికి గనుక ఇప్పుడు వినరు. ఇంపార్ట్ అయిన గ్రంథము విడుదలై ప్రభువు వినండి అని చెప్పినప్పుడు కూడా మీరు వినడం లేదు. మొదటి ముద్ర, ఇందాక నుంచి ముద్రలోని ఇది ఒకటి మొదటి ముద్ర. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 1-2 వచనములో పరలోక చరిత్ర ఈ మొదటి ముద్ర ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 1-2 వచనంలో పరలోక చరిత్ర. ఇది ఎపిసోడ్స్ పార్ట్ 2లో మనము చెప్పుకుందాము. మరి ఇదన్నా మీరు చూసి షేర్ చేసి తర్వాత దాని అందరూ కూడా తెలియపరిచి మీ ఆనందాన్ని ప్రజలకి పంచుకొని ప్రభుకి
మీ ప్రభు దగ్గర దీవెనలను పొందండి. స్తోత్రం. మహోన్నతుడా, గనుడ, సర్వశక్తి కలిగిన దేవా, యేసు ప్రభ అయా బిడల్ని దీవించి, ఆశీర్వదించి, కృప చూపించి, దయ చూపించి, ఇది అందరికీ తెలియపరిచే బాధ్యత దయచేసి వాళ్ళకి కావాల్సిన దీవెనలు ఇచ్చి దీవించమని యేసు నామములో బ్రతిమలాడి అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.